పంచభూత లింగాలలో 4 శైవ క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. ఒకటి మాత్రం శ్రీకాళహస్తి క్షేత్రంగా ఏపీలో ఉన్న ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఇక తిరుచి సమీపంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం జంబుకేశ్వర ఆలయం. దీనిని ఇక్కడ తిరువనైకాల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ కావేరీ నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. పార్వతీమాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రం. తొలి చోళ రాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సంగం గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. శివభక్తులైన నయనార్లు తమ గ్రంథాల్లో ఈ జంబుకేశ్వరుడిని స్తుతించారు. ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు. నిత్యం శివుని ఆరాధనతో తరించేది. కావేరీ నదిలోని జలంతో లింగాన్ని తయారు చేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి చెందింది. అందుకనే ఇక్కడ స్థానికంగా అప్పు స్థలం అని కూడా దీన్ని పిలుస్తారు. దీనికి సంబంధించిన మరో కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. జంబు అనే మునేశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడట. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయట పడేయలేక మింగివేస్తాడు. అనంతరం ఆ గింజల నుంచి వేళ్ళు శిరస్సు ద్వారా బయటకు రావడంతో ముని శివ సాముజ్యం పొందినట్లుగా కూడా ఇక్కడ స్థల పురాణం ఉంది. అందుకనే స్వామి జంబుకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని అంటారు. ఇక మరో కథ కూడా ఉంది. సాలెపురుగు, ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి అవి కూడా శివ సాయుధ్యం పొందినట్లుగా తెలుస్తోంది. మనకు ఈ కథనం శ్రీకాళహస్తి క్షేత్రంతో పోలి ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా స్వామిని ప్రార్థిస్తే చింతలేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామిని జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థిస్తుందని భక్త కోటి ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. మొత్తం 5 ప్రాకారాలు కలిగిన ఆలయం బాగా విశాలంగా ఉంటుంది. 1000 స్తంభాల మండపంలో పలు స్తంభాలు పై చెక్కిన శిల్పాలు అలనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఇక మనం ఈ ఆలయాన్ని వివిధ మార్గాల్లో చేరుకోవచ్చు. చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆలయం సంబంధించి శిల్పకళ మనం చూస్తున్నాం కదా, ఎంతో విశాలమైన ఆలయం. 32 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఎన్నో విస్తీర్ణం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి శివలింగం నుంచి నిరంతరం నీరు ఉద్భవిస్తూ ఉంటుంది. స్వామివారి గర్భాలయం కూడా కొంచెం ఎత్తు తక్కువలో ఉంటుంది. భక్తులు వెళ్ళేటప్పుడు వంగి లోపలికి చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది. మరో అద్భుతమైన విశేషం అంటే ఇక్కడ జలలింగం నుంచి నీరు ఎప్పుడు ధారలాగా వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు పూజారులు ఆ నీటిని ఒక గుడ్డతో తీసి పిండి వేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ ఆలయాన్ని ముందు మనం ముక్కంటిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఆలయం కూడా ఎంతో విశాలంగా బాగుంటుంది. అనంతరం మనం బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ శిల్పకళ చూసి మనల్ని నిజంగా మంత్రముగ్ధులు చేస్తుందని చెప్పుకోవచ్చు. అప్పటి చోళ కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఒకసారి చూస్తుంటే ఎంతసేపు అయినా తనివి తీరనట్టుగా కూడా ఈ ఆలయం శిల్పకళ మనకు స్వాగతం పలుకుతుందని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీరంగం కన్నా కూడా అతి పురాతనమైన శివాలయంగా కూడా దీనిని భావిస్తారు. ఖచ్చితంగా శ్రీరంగం వెళ్ళే భక్తులు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఈ అద్భుతమైన శైవ క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు, శ్రీరంగం వెళ్ళిన భక్తులు తమ ప్రయాణంలో ఈ మహాద్భుత శైవ క్షేత్రాన్ని దర్శించి తరించాలని చెప్పి కోరుతున్నాము. ఇది జంబుకేశ్వర ఆలయ విశేషాలు. ఓం నమః శివాయ.